ఈరోజు మనం చూడబోయేది ష్ అనే ఒక అడల్ట్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ ఆహా ఓటీటీ యాప్లో అందుబాటులో ఉంది. దీని సీజన్ 3 ఇప్పుడు విడుదలైంది. దీని పార్ట్ 1 వచ్చినప్పుడు ఇదొక లవ్ స్టోరీస్ తరహాలో ఉంటుందా అనే అంచనాలతో ఒక డీసెంట్ రిసెప్షన్ను అందుకుంది. ఆ తర్వాత పార్ట్ 2 తీశారు. అది కాస్త గాడి తప్పిందని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్లీ పార్ట్ 3 తీసుకొచ్చారు. ప్రస్తుతానికి కేవలం 2 ఎపిసోడ్లు మాత్రమే విడుదల చేశారు. ఇందులో మొదటి కథ సబ్స్క్రైబర్స్ ఓన్లీ. సోషల్ మీడియాలో ప్రైవేట్ సబ్స్క్రిప్షన్ కోసం కొన్ని హాట్ వీడియోలు పెట్టడం అనే అంశాన్ని ఈ కథలో చూపించారు. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి సిటీకి వచ్చి తన స్నేహితురాల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంది. అలాగే ఆమెకు డబ్బు కష్టాలు కూడా ఉండటంతో ఇలాంటి సబ్స్క్రిప్షన్ మొదలుపెడుతుంది. అందులో ఎంత లోతుగా కూరుకుపోయింది, మళ్లీ దాని నుంచి బయటకు వచ్చిందా లేదా అనేదే ఈ కథ. ఒక చిన్న అవేర్నెస్ కల్పించే కథలాగే ఉంటుంది. కానీ పేరుకు చిన్న అడ్వైజ్ ఇచ్చి మిగతాదంతా ఒక ప్రైవేట్ సబ్స్క్రిప్షన్ వీడియోలాగే నడిపించారని చెప్పాలి. మేకింగ్ పరంగా కూడా చాలా అమెచ్యూరిష్గా ఉంది. ఆ అమ్మాయి ఇందులోకి ఎందుకు వస్తుంది, ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలను చాలా సాధారణంగా చెప్పారు. ఓవరాల్గా ఇది చాలా యావరేజ్ కథ. తర్వాతి కథ నలుగురు టీనేజర్ల చుట్టూ తిరిగే నిఖిల్ కుందల్ అనే కథ. ఇందులో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు ప్రాక్టీస్ కోసం ఎవరూ లేని ఒక ఖాళీ ఇంట్లో స్టే చేస్తారు. అక్కడ వాళ్లు ఎలాంటి గేమ్స్ ఆడారు, దానివల్ల ఏం జరిగింది అనేదే ఈ కథ. అడల్ట్ కామెడీ పేరుతో చాలా చిరాకు కలిగించేలా కొన్ని విషయాలు చేశారు. ఆ నలుగురు ఆడే గేమ్స్లో కానీ కథలో కానీ ఎలాంటి ఆసక్తి లేదు. అసలీ కథ ఎందుకు తీశారు, ఏం చెప్పాలనుకున్నారు అనే క్లారిటీ లేకుండా తీశారు. ఇందులో కూడా చివర్లో ఒక చిన్న మెసేజ్ ఇచ్చి ముగించారు. కానీ ఇది చాలా వేస్ట్ కథ అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ 2 కథలు చాలా బోరింగ్గా ఉన్నాయి. త్వరలో మరో 2 కథలు రాబోతున్నాయి. అందులో ఒకటి దివ్యా గణేష్ కథ, ఇంకొకటి పూనం బజ్వా కథ. అవి ఎలా ఉంటాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి నా రేటింగ్ 2.2/5. నా వరకు అయితే దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. ఇది కేవలం పెద్దలకు మాత్రమే, స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్. ఈ మూవీ రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి రివ్యూలో కలుద్దాం.